చూస్తారు కదండి, బిర్లా పుట్టి. ఇది మంచి కాస్ట్లీది, మంచి పేరు ఉందండి. అఫ్ కోర్స్ ఏషియన్ పెయింట్స్ పుట్టి కూడా చాలా బాగుంటుంది, బట్ వీళ్ళు బిర్లా పుట్టి అడిగారు కాబట్టి అదే చేస్తున్నారు. ఈ బిర్లా పుట్టిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక కోటింగ్ చేస్తారండి. చూడండి ఎలా చేస్తున్నారు. ఇలా మొత్తం ఒక కోటింగ్ చేసిన తర్వాత అది ఒక ఆరిపోయిన తర్వాత, అంటే కనీసం ఒక 2-3 గంటల తర్వాత అది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ కోటింగ్ కూడా బిర్లా పుట్టినే చేస్తారండి. ఈ బిర్లా పుట్టి చాలా నీట్గా చేస్తారు. అప్ అండ్ డౌన్ అనేది కనిపించదు, చాలా ఒకే ప్యారలల్గా వచ్చేస్తుంటుంది. వీళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అండి. వీళ్ళ వర్క్ చూస్తుంటే తెలిసిపోతుంది, చాలా నీట్గా చేస్తారు. మీరే చూస్తారు, ఫైనల్ చూడండి ఎలా ఉంటుందో. ఎక్సలెంట్ ఉంటుంది. వీళ్ళు కూడా ఎక్సలెంట్ వర్కర్స్. ఆ బిర్లా పుట్టి పుయ్యగా మిగిలిన ఎక్స్ట్రాస్ను తొలగించేస్తున్నారండి. ఈ ఎక్స్ట్రాను తొలగించిన తర్వాత వీళ్ళిగా పేపర్ చేస్తారండి. ఆ పేపర్ చేసినందువల్ల చాలా మంచిగా స్మూత్గా వస్తుందండి. పాపం వాళ్ళైతే ఆ సున్నంలోనే పాపం ఆ బిర్లా పుట్టి అంతా వచ్చి వాళ్ళ మీదనే పడిపోతూ ఉంటుందండి. పాపం చాలా హార్డ్ వర్కర్స్ అండి. ఆ బిర్లా పుట్టి 2 కోటింగ్స్ చేసిన తర్వాత, పేపర్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇంత నీట్గా వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా నీట్గా ఉందండి ఇది. ఇక పేపర్ వేసిన తర్వాత చాలా స్మూత్గా వచ్చిన ఫాల్ సీలింగ్ ఏషియన్ పెయింట్స్ ప్రైమర్ వేస్తారండి. ఇది వైట్ కలర్లో ఉంటుంది. ఈ ప్రైమర్ వేసినందువల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం స్మూత్గా వస్తుంది, అందుకోసమే ప్రైమర్ ఒకసారి వేస్తారు. ప్రైమర్ వేసేటప్పుడు రోలర్ వెళ్ళలేని చోట అలా బ్రష్తో వేస్తుంటారండి. సో ఆ కార్నర్లోకి రోలర్ వెళ్తే అది ఎక్కువ కాదు కదండి, అందుకోసం అలా బ్రష్తో ప్రైమర్ అంతా పూస్తూ ఉంటారు. మిగతా ఫ్రీగా ఉన్న చోట రోలర్తోనే ప్రైమర్ వేస్తారండి.
ప్రైమర్ వేసిన 1 గంట తర్వాత ఏషియన్ పెయింట్స్ ప్రీమియం ఎమాల్షన్ ఇది 2 కోటింగ్స్ వేస్తున్నారండి. వీళ్ళు ఇక్కడ మేస్త్రీలు తయారు చేస్తున్నారు. అందులో వాటర్లో కలిపి ఇది 2 కోటింగ్స్ పెయింటింగ్ వేస్తారు దీన్ని. Second coating. ఎమాల్షన్ కోటింగ్ బిగిన్ అయిందండి. ఇలా ఒకసారి కోటింగ్ వేస్తారు. మొత్తం కంప్లీట్ కోటింగ్ వేసిన తర్వాత అది 1 గంట 2 గంటల లోపల ఆరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అనేది వేస్తారు. ఈ సెకండ్ కోటింగ్ వేసినందువల్ల ఇక అది కంప్లీట్ అయిపోయినట్టు. ఇక ఫాల్స్ సీలింగ్ అంతకు మించి చేసేది ఏమి ఉండదు. దీని తర్వాత ఫాల్స్ సీలింగ్ చాలా ఎక్సలెంట్గా, చాలా నీట్గా, చాలా శుభ్రంగా ఉంటుందండి. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఎక్సలెంట్. చూడండి 2 టైమ్స్ ఎమాల్షన్ పెయింటింగ్ వేసినందువల్ల 2 టైమ్స్ ఇది ఎమాల్షన్ పెయింటింగ్ పెట్టి సో అందుకోసం చాలా 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 నీట్గా ఉంది. చాలా బాగుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. చూసారు కదండి ఫాల్స్ సీలింగ్ ఎంత శుభ్రంగా, ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఓకే, ఈ ఫాల్స్ సీలింగ్ కోసం అండి చూడండి, నేను ఈ పెన్ వాడతాను. ఇది వాడుతుంది. ఇది ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి, చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. నేను వంచను కూడా వంచలేము అన్నట్టు. ఫాల్స్ సీలింగ్ కోసం ఇది తీసుకోండి, ఇంత స్ట్రాంగ్ పెన్ వాడతాం. ఓకే, ఈ ఫాల్స్ సీలింగ్ కోసం మేము ఇక్కడ జిప్సమ్ షీట్స్ వచ్చి సెయింట్ గోబనీ జిప్సమ్ షీట్స్ వాడామండి. మా వర్కర్స్ కూడా చాలా 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 నీట్గా చేశారు. అప్ అండ్ డౌన్ లేకుండా ప్యారలల్గా ఉండేటట్టే చాలా నీట్గా చేశారు. ఈ జిప్సమ్ షీట్ వర్క్ అయిపోయిన తర్వాత దీనికి బిర్లా పుట్టి వాడామండి. ఏమండి బిర్లా పుట్టి, అఫ్కోర్స్ ఏషియన్ పెయింట్స్ కూడా బాగానే ఉంటుంది, బట్ దీనికైతే మేము బిర్లా పుట్టే వాడాము, కాస్ట్ అయినా సరే. ఓకే, ఈ బిర్లా పుట్టి ఫస్ట్ ఒక కోటింగ్ వేస్తారండి. ఓకేనండి, తర్వాత సెకండ్ కోటింగ్ కూడా వేస్తారు.
ఆ బిర్లా పుట్టి ఫస్ట్ కోటింగ్ ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా వేసి దాన్ని ఆరిన తర్వాత బాగా రబ్ చేస్తారండి, స్మూత్నెస్ వచ్చేటట్టు చేస్తారు. ఆ తర్వాత ఏషియన్ పెయింట్స్ ప్రైమర్ వైట్ కూడా వస్తుందండి. ఆ ప్రైమర్ కూడా వాడతాం. ఆ ప్రైమర్ కూడా ఆరిపోయిన తర్వాత ఏషియన్ పెయింట్స్ ఎమాల్షన్ కాస్ట్లీ అండి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కాస్ట్లీ చెప్తున్నాను, టాప్ క్వాలిటీ చెప్తున్నానండి. ఎమాల్షన్ ఏషియన్ పెయింట్స్ ఎమాల్షన్ ఇది కూడా 2 కోటింగ్లు ఇస్తారండి. ఫస్ట్ కోటింగ్ అండ్ సెకండ్ కోటింగ్. ఫస్ట్ కోటింగ్ ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అప్లై చేస్తారండి. చూడండి, అందుకోసమే ఇది అంతా చాలా 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 నీట్గా వచ్చిందండి. మీకు ఎవరికైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్, స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయండి. మీరు ఆ నెంబర్స్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చండి. ఆ నెంబర్స్ని మీరు కన్సల్ట్ అయితే మేము వచ్చి మిమ్మల్ని మీట్ అవుతామండి. ఓకేనండి. పోతే ఇక ముఖ్యమైన ప్రాబ్లం ఏమొస్తుంది, వాల్ సీలింగ్ ఒకరు చేయాలా, బోనస్ చెప్తున్నానండి. వాల్ సీలింగ్ ఒకరు, తర్వాత ఎలక్ట్రీషియన్ ఒకరు, తర్వాత వుడ్ వర్క్ ఒకరు, తర్వాత పెయింటింగ్ వర్క్ ఒకరు, తర్వాత పాలిషింగ్ వర్క్ ఒకరు. ఇట్లా 4-5 ఓనర్స్ ఎత్తుకోవాల్సి వస్తుందండి. బట్ మా దగ్గర అలా కాదు. మేమే వుడ్ వర్క్ చేస్తాము, ఫాల్ సీలింగ్ చేస్తాము, పెయింటింగ్ వర్క్ చేస్తాము, తర్వాత పాలిషింగ్ వర్క్ చేస్తాము, ఎలక్ట్రికల్ వర్క్ కూడా మేమే చేస్తాము. సో మాకు అప్పచెప్తే మీకు ఇక వేరే వాళ్ళని ఎత్తుకోవాల్సిన అవసరమే ఉంటుంది. మీరు ఉన్నా లేకపోయినా మేము 100% ఎఫర్ట్ పెట్టి మా వర్క్ని మేము కంప్లీట్ చేస్తామండి. మా వర్క్ మాకు సాటిస్ఫాక్షన్ రావాలండి. మా వర్క్ మీకు నచ్చాలి. మా వర్క్ మీకు నచ్చితే మీ ద్వారా మేము ప్రయోజనం పొందాలి. మీరు 10 మందికి చెప్తారు. లైక్ దట్. అదేనండి మా కాన్సెప్ట్. అందుకోసం మేము చాలా 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 నీట్గా చేస్తాం. మీరు ఎవరిని కూడా ఎత్తుకోవాలని అవసరం లేదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఈ స్క్రోల్ అయ్యే నెంబర్ మీద, స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి మీరు కాల్ చేయండి. ఇప్పుడు మీకు ఇది ఫాల్ సీలింగ్ చూపించానండి. దీని తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది దీనికి. ఓకేనండి. అవి రోప్ షీట్స్ ఇవన్నీ లైట్స్ కానివ్వండి ఇవన్నీ బంద్ చేస్తానండి. మీకు అప్పుడు కూడా నేను ఒక వీడియో తీసుకుంటాను. అలాగే వుడ్ వర్క్ అప్పుడు కూడా నేను ఒక వీడియో చేస్తాను. అలాగే ఈ వాల్స్ పెయింటింగ్ అప్పుడు కూడా నేను ఒక వీడియో చేస్తాను. పోతే పాలిషింగ్ అంటే కొంతమంది టేక్ డోర్ వేసుకుంటే మాట్లాడారు, వాటికి పాలిషింగ్ వేస్తామండి. అఫ్కోర్స్ ఇక్కడ టేక్ డోర్ లేదండి, ఇవి మామూలు దోశలు. సో ఇక్కడ పాలిషింగ్ ఒకటి జరుగుతుంది. సో ఇవన్నీ మా దగ్గర మీకు దొరుకుతాయండి. మీరు వేరే చోటుకు వెళ్ళవలసిన లేదు, వేరే వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఇటువంటి టెన్షన్ లేకుండా మేము చాలా ఫ్రీగా మీకు చాలా చాలా మేము కోఆపరేట్ చేసి మేము వర్క్ ఇది మా ఇల్లు అన్నట్టే మేము వర్క్ చేస్తాం. ఓకేనండి. చూడండి, ప్లైవుడ్ కూడా తెచ్చిచ్చామండి. ఇప్పుడే పూజ జరిగింది. ఈ రోజు నుంచి ఈ వుడ్ వర్క్ కూడా బిగిన్ అవుతుంది. ఇప్పుడే పూజ జరిగిందండి. ఈ రోజు నుంచి మేము వాడేది BWR వాడతాం. BWR అంటే బాయిల్ వాటర్ రెసిస్టెన్స్ అండి. సో BWP అంటారు. ఇది మేము సెంచరీ ఫ్లైబోర్డ్స్ వాడామండి. సెంచరీలో సైనిక్ 710 వాటర్ ప్రూఫ్ ఫ్లై. చూడండి, ఇది ఓన్లీ హైదరాబాద్ సిటీకి మాత్రమే, బయటకు వెళ్ళి వచ్చేది హైదరాబాద్ సిటీ ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకు మాత్రమే మేము చేస్తాం. ఇది మీరు గమనించండి. ఓకేనండి.